ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు దర్శనం సువార్త కార్యక్రమానికి వచ్చినటువంటి, చూస్తూ ఉన్నటువంటి, వింటూ ఉన్నటువంటి మీ అందరికీ మన ప్రభు యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనందరికి బాగా వచ్చినటువంటి పాట సంఘారాధన కీర్తనల పుస్తకంలో నుండి 181వ కీర్తన, చిన్న పుస్తకాల్లో 62వ కీర్తన. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి, ఈ జయశాలి కన్నా మనకింకా రాజవారును లేరాని. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి, కరుణాగల శోదారుండయ్యాన ధరణికే తెంచేనయ్య. స్థిరముగా నమ్ముకొనినా మన కొసగు పరలోక రాజ్యమును. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి, నక్కలకు బొరియాలుండే ఆకాశ పక్షులకు గూళ్ళుండేను. ఒక్కింత స్థలమైనాను మన విభునికెక్కడా లేకుండేను. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి, అపహాసములు చేయుచు నాయాన యానము పైను మీయుచు. కృపమాలి నా సైనికు లందరూ నెపములెంచుచుగొట్టిరి. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి, కరమునందొక్కారిల్లు పుడకాను స్థిరముగా నునిచి వారల్. ధరణిపాతి శ్రేష్ఠుడా నీకిప్పుడు దండమనుచును మృక్కిరి. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి, ఇట్టి శ్రమలను పొందిన రక్షకుని పట్టుదలతో నమ్మిన అట్టహాసముతోడను పరలోక పట్టణంబున చేర్చును. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి, శక్తి గల రక్షకుండయ్యా కొరకు ముక్తి సిద్ధము చేసేను. భక్తితో ప్రార్థించిన మన పసగు రాతితో నా ముక్తిని. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి, త్వరపాడి రండి రండి పరమ గురుని యొద్దకు మీరాలు. దరికి చేరిన వారిని ఈ ప్రభుదరమాడెన్నడు దూరము. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. దేవుని పరిశుద్ధ వాక్య భాగాన్ని చదువుకుందాం. మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథాలను తెరచి పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 21వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్షెగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల ఇద్దరిని చూసి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అన్ని ఎడల అవి ప్రభువునకు కావలసినవని చెప్పండి. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పండి నెరవేరినట్లు ఇది జరిగిన. అదేమనగా
ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశుపిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ ఎదుకొచ్చున్నాడు అని సియోను కుమారితో చెప్పుడి అన్నది. శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుని జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెలుచున్న వారును వెనక వచ్చిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేట వచ్చువాడు స్తుతింపుడు గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు పట్టణమంతా ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయుని నజరేతు వాడగు ప్రవక్తని యేసు అని చెప్పిరి. ప్రార్థన చేసుకుందాం. నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా ఉన్నట్లుగా దీవించమని, అల్పుడను అయోగ్యులను మీ పరిశుద్ధాత్మత నింపి మీ సేవలో బలంగా వాడుకోమని ప్రభు యేసు క్రీస్తు నామములో వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కృపను బట్టి ఆయన ప్రేమను బట్టి మరి ఒక పర్యాయం అనగా ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో చేరి ఆయన పరిశుద్ధ నామమును ధ్యానించుకునే ఈ ధన్యత, ఈ భాగ్యం ప్రభువు మనందరికీ అనుగ్రహించినందుకు మొదటిగా ఆయన పరిశుద్ధ పాదములకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి మీరు అందరూ బాగున్నారా? అందరూ క్షేమంగా ఉన్నారా? అందరూ సంతోషంగా ఉన్నారా? అందరూ ఆరోగ్యంగా ఉన్నారా? అందును బట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామమునకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చదువుకున్న దేవుని వాక్య భాగంలోని ప్రధానమైన అంశం ఇదిగో నీ రాజు, ఇదిగో నీ రాజు. రాజు ఎవరైనా ఆయనే మన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఇదిగో నీ రాజు సాత్వికుడై భారవాహక పశుపిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చున్నాడని సియోని కుమారితో చెప్పుడి. నీ రాజు సాత్వికుడు, దీన మనస్సు గలవాడు, రక్షణ గలవాడు. రేపు మట్లాదివారం ప్రభు జయోత్సాహంతో యెరూషలేమునకు వెళ్ళినటువంటి సందర్భం, ఆయన్ని పెద్ద ఊరేగింపుతోటి తీసుకెళ్ళినట్లుగా లేఖన భాగంలో మనం చదువుకుంటూ ఉన్నాం. యేసు ప్రభు పుట్టక మునిపే ఇంకా కొన్ని వందల సంవత్సరాలకు పుడతాడనగానే దేవుడు జకర్యా అనేటువంటి ప్రవక్తకు దర్శనమిచ్చి ఆ ప్రవచనాన్ని రాయించాడు. అంటే యేసు ప్రభు పుట్టిన తర్వాత ఆ మట్టలాదివారం రోజు ఎట్లా యెరూషలేమునకు వెళ్తాడనేటువంటి గొప్ప సత్యాన్ని దేవుడు ముందుగానే ప్రవక్త అయినటువంటి జకర్యా ద్వారా తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. నీ రాజు ఎవరైనా మన ప్రభు అయిన యేసు ఎలాంటి వాడైనా నీతిపరుడు, రెండవది రక్షణ గలవాడు, మూడవది దీనుడు, నాలుగవది సాత్వికుడు. మన ప్రభు దీన మనస్సు గలవాడు, సాత్వికుడు, అన్నిటికీ కలిపి ఆయనకు ఒక పేరు పెట్టారు, సమాధాన రాజు. ఏ రాజు అయినా సమాధాన రాజు, సమాధానం ఇవ్వడానికి వచ్చినటువంటి రాజు. ఎవరితో సమాధానం? పరలోకపు తండ్రికి మానవులకు మధ్య వచ్చినటువంటి విభేదాన్ని తొలగించి మరలా తండ్రితో ఈ మానవులను ఐక్యపరచటానికి, తండ్రికి దూరమైనటువంటి ఈ ప్రజలను మరలా తండ్రి దగ్గరకు తీసుకొచ్చి తండ్రితో ఏకం చేయడానికి, తండ్రితో ఐక్యపరచడానికి ఆయన సమాధాన రాజుగా, శాంతి రాజుగా ఈ లోకానికి బైబిల్ గ్రంథాన్ని చదివితే ఎన్నో పర్యాయాలు మరి రాయబడింది. ఆయన పుట్టినప్పుడే యెషయా అన్నాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారము ఉండెను. ఆయన భుజం మీద రాజ్యభారము ఉండెను. రాజ్యాధికారం ఎవరికి ఉంటది? రాజులకి.
కాబట్టి ఆయన రాజు. అలాగే ఆయన పుట్టిన తర్వాత కూడా తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు మందిరానికి వచ్చినప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్న మనందరికీ తెలుసు. ఏంటా ప్రశ్న? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? దానికి సాదృశ్యంగానే వాళ్ళు కానుకలు ఇచ్చారు. ఒక జ్ఞాని బంగారం ఇచ్చారు. బంగారం దేనికి సాదృశ్యం? రాజరికానికి సాదృశ్యం. ఒక జ్ఞాని సామ్రాన్ని ఇచ్చారు. దేనికి సాదృశ్యం? యాజకత్వానికి సాదృశ్యం. ఇంకొక జ్ఞాని బోలం ఇచ్చారు. దేనికి సాదృశ్యం? ప్రభు యొక్క మరణానికి సాదృశ్యం. కాబట్టి మన ప్రభు రాజు, యాజకుడు, శ్రమ సేవకుడు, మన కొరకు శ్రమ అనుభవించినటువంటి వాడు, మన కొరకు ప్రాణాన్ని ధారపోసినటువంటి వాడు. అలాగే పిలాతు కోర్టులో ఉన్నప్పుడు కూడా పిలాతు ప్రశ్నించాడు, నువ్వు రాజువా? నీవు రాజువా అంటే నీవు అన్నట్టే నేను రాజు నేనన్నాడు. అందుకైనా యేసు ప్రభు సిలువ వేసినప్పుడు కూడా సిలువ మీద కూడా యూదులకు రాజు అయిన నజరేయుడైన యేసు అని పెద్ద బోర్డు కూడా పెట్టించాడు. యూదులకు రాజు అయిన నజరేయుడైన యేసు అని కదండి. కాబట్టి వీటన్నిటిని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మన ప్రభువు రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. కాబట్టి రాజాది రాజు అయినటువంటి, ప్రభువులకు ప్రభు అయినటువంటి, మహా తేజస్సుతో నిండినటువంటి, ప్రభావముతో నిండినటువంటి ఆ మహా గొప్ప దేవుడు తన్ను తాను తగ్గించుకొని, తన్ను తాను రిక్తునిగా చేసుకొని, దీనుడుగా, దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చి మనందరి పాపాలు ఆయన మీద వేసుకొని మరణము పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకొని విధేయత చూపించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ, అంటే మన ప్రభు తండ్రికి విధేయుడు, తండ్రి యొక్క ఆజ్ఞకు విధేయుడు. కాబట్టి మనం కూడా మన ప్రభు యొక్క ఆజ్ఞలకు విధేయులుగా ఉండాలి. ప్రభు యొక్క మాటకు విధేయులుగా ఉండాలి. ప్రభు చెప్పిన దానికి మనం లోబడి జీవించాలి. తండ్రి యేసు ప్రభు తండ్రికి ఎలాగైతే లోబడి తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడో, అలాగే మనం మన ప్రభువుకు లోబడి ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. ఆయన చిత్తానికి అనుకూలంగా మనం జీవించాలి. మరి ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు సందర్భం, యేసు ప్రభు యెరూషలేమునకు బయలుదేరాడు. యేసు ప్రభు యెరూషలేమునకు బయలుదేరాడు. బయలుదేరబోయే ముందు, ఇదిగో మీరు వెళ్ళండి, మీ ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ గాడిద పిల్ల కట్టబడి ఉంటాయి, వాటిని విప్పి తోలుకొని రండి. ఎవరైనా ఎందుకు విప్పుతున్నారు అని మిమ్మల్ని అడిగితే ఇవి ప్రభువుకు కావాలి అని చెప్పండి, ప్రభువుకు కావాలి అని చెప్పండి. మరి ప్రభు చెప్పినట్టుగానే వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు విప్పుతూ ఉంటే, ఎవరు మీరు, ఎందుకు విప్పుతున్నారంటే ఇవి ప్రభువుకు కావాలని చెప్పినప్పుడు చక్కగా విప్పి తోలిపెట్టినట్టుగా చూస్తున్నాం. వాళ్ళు ఆ గాడిద పిల్లను తీసుకుని వచ్చి వాటిని శుభ్రం చేశారు. వాటి మీద మంచి బట్టలు వేశారు. ఇప్పుడు ఆ గాడిద మీద ప్రభువుని కూర్చోబెట్టారు. రాజు, సహజంగా రాజులు దేని మీద కూర్చుంటారు? గుర్రాల మీద స్వారీ చేస్తారు. మరి ఈ రాజు గాడిద మీద కూర్చున్నాడు. కారణం ఏంటి? ఎందుకు? గుర్రము గర్వానికి సాదృశ్యం, గుర్రము అహంభావానికి సాదృశ్యం, యుద్ధానికి సాదృశ్యం. కానీ మన ప్రభు గర్విష్టి కాదు, అహంభావి కాదు, యుద్ధాలు చేసేవాడు కాదు. ఆయన సాత్వికుడు, దీన మనస్సు గలవాడు, నీతిపరుడు. అందుకని ఆ దీనత్వాన్ని చూపించటానికి, ఆ దయాళుత్వాన్ని చూపించటానికి, ఆ సాత్వికాన్ని చూపించటానికి, సమాధానాన్ని చూపించటానికి గాడిద మీద ఎక్కాడు. గాడిద దేనికి సాదృశ్యం? బరువులు మోయడానికి సాదృశ్యం. అంటే బరువులు మోసేది గాడిదే. మన ప్రభువు కూడా మన భారాన్ని మోయటానికి లోకానికి వచ్చాడు కదా. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను.
నా యొద్దకు వచ్చు వారిని నేను ఏమాత్రమును త్రోసివేయను అని పిలుస్తున్నాడు. నా యొద్దకు రండి, మీ భారాన్ని నా మీద వేయండి. అదే పేతురు రాసిన పత్రిక ఉంది, మీ చింత యావత్తు నా మీద వేయండి, మీరు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ చింత యావత్తు అంటే మీ భారము యావత్తు ఆయన మీద, భారము. అందుకని లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే ఆ గొర్రెపిల్ల మన ప్రభువు. మన ప్రభువు మన భారమును మోయడానికే. అందుకని మీ భారం అంతా నా మీద వేయండి, మీ చింత యావత్తు నా మీద వేయండి. మన భారం ఆయన మీద వేసుకొని మనకు విశ్రాంతిని కలుగు చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకని గాడిద మీద ఆయన ప్రయాణం చేశాడు. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఆయన గాడిద మీద కూర్చోబెట్టి ఆ చెట్ల కొమ్మలు నరికొచ్చి దారి పొడుగున వేసి దాని మీద బట్టలు బరిసి ఆ బట్టల మీద గాడిదని నడిపిస్తున్నారు. గాడిద ఎంత ధన్యురాలు! గాడిదకి అంత ధన్యత ఎట్లా వచ్చింది? అది మామూలుగా వస్తే మనం కర్రలు తీసుకుని వెంటబడేవాడు. కానీ ఇప్పుడు ఆ గాడిదకి ఎంత గౌరవం వచ్చింది, ఎంత ఆధిక్యత వచ్చింది. మరి ఎందుకు వచ్చింది ఆ గౌరవం, ఎందుకు వచ్చింది ఆధిక్యత అంటే మహాపరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభు ఆ గాడిద మీద ఉన్నాడు. అందువలన ఆ గాడిదకు గౌరవము. అలాగే మన మీద మన ప్రభు ఉండాలి. అంటే మనం తగ్గాలి, ఆయన పైన ఉండాలి. ఎప్పుడైతే ఆయన మన మీద ఉంటాడో మనము దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. ఆయన మోయాలి అంటే ఆయన సువార్తను మోయాలి, ఆయన సువార్తను ప్రకటించాలి. ప్రభు మార్గాన వెళుతూ ఉంటే బట్టలు బరుస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. కానీ ముందు వెళుతున్నటువంటి ప్రజలు, వెనక వస్తున్నటువంటి ప్రజలు జయగీతాలు పాడుతున్నారు, జయ జయ ధ్వానాలు పలుకుతున్నారు. చూడండి 9వ వచనం. జన సమూహములో ఆయనకు ముందు వెలుచునిన వారును వెనుక వచ్చునిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్థుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. సర్వోన్నతమైన స్థలములలో జయము, దావీదు కుమారునికి జయము. హోసన్నా హోసన్నా హోసన్నా, దావీదు కుమారుడా దావీదు కుమారుడా, జయము 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 అని జయగీతాలు పాడుకుంటూ ప్రభుని యెరూషలేమునకు తీసుకెళ్ళినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇదంతా కూడా ప్రవచనాలే, ఇవన్నీ కూడా ప్రవచనాలు. ఎందుకంటే 4 సువార్థికులు ఈ భాగాన్ని వ్రాశారు. మత్తయ్య వ్రాశాడు, మార్కు రాశాడు, లూకా వ్రాశాడు, యోహాను రాశాడు. 4 సువార్తల్లో కూడా 4 సువార్థికులు ఈ సందర్భాన్ని రాశారు. అంటే మరి అది ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో మీరు అర్థము చేసుకోవాలి. ఒకసారి కీర్తన గ్రంథము 118 కీర్తన 25-26 వచనాలు. యెహోవా దయచేసి నన్ను రక్షింపుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదముందునుగాక, యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించున్నాను, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదముందునుగాక. అదే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 39వ వచనం. ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో. కాబట్టి యేసు ప్రభు యొక్క జీవితం అంతా కూడా ప్రవక్తలు రాసినటువంటి ప్రవచనాల నెరవేర్పు. అందుకని ఇక్కడ కూడా ఉంది, ఇదిగో నీ రాజు సాత్వీకుడై భారవాహక పసిపిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చున్నాడు అని సియోను కుమారితో చెప్పుడి అనునది.
శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము అదే 4వ వచనంలో మనం చూస్తే ప్రవక్త వలన చెప్పబడిన నెరవేరినట్లు ఇది జరిగెను. మరి ఎప్పుడో జకరియా ప్రవక్త వ్రాసినటువంటి ప్రవచనం ఇక్కడ నెరవేరినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. మన ప్రభు చివరి ప్రయాణం పస్కా పండుగకు ముందు మరి ఆయన యెరూషలేమునకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిద్దో మనందరికీ తెలుసు. అక్కడ ప్రభువును పట్టుకుంటారు, కొడతారు, అపహాస్యం చేస్తారు, హేళన చేస్తారు, సిలువేస్తారు, సిలువలో ఆయన మరణిస్తాడు. అదంతా మనకి తెలుసు. అంటే యుద్ధానికి వెళుతున్నాడు ఆయన. ఎవరితో యుద్ధం? సాతానుతో యుద్ధం. సాతానుతో యుద్ధం. సాతాను యొక్క కబంధ హస్తాలలో నుండి, సాతాను యొక్క సంఖ్యలలో నుండి ఈ ప్రజలందరినీ విడిపించటానికి, ఈ ప్రజలందరినీ విమోచించటానికి రాజుగా రారాజుగా యుద్ధవీరుడుగా యెరూషలేమునకు వెళ్తున్నాడు. ముందుగానే చెప్పాడు, ఇదిగో మనం యెరూషలేమునకు వెళ్తున్నాం, అక్కడ పాపిష్టులైనటువంటి మనుషులు నన్ను పట్టుకుంటారు, నన్ను కొడతారు, నన్ను హేళన చేస్తారు, అపహాస్యం చేస్తారు, నన్ను సిలివేస్తారు, నేను చనిపోతాను, 3వ దినాన తిరిగి లేస్తాను అని ఎన్నో పర్యాయాలు ప్రభు ముందుగానే చెప్పారు. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మరి మన ప్రభు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, మనందరి పాపముల నుండి మనల్ని విడిపించడానికి, విమోచించడానికి, రక్షించడానికి రక్షకుడిగా, విమోచకుడిగా ఈ లోకానికి వచ్చి మనందరి భారం ఆయన మీద వేసుకున్నాడు కదండి. మనందరి శిక్ష ఆయన మీద తీసుకొని మన స్థానములో ఆయన ఉండి ఆయన శిలువ మరణాన్ని పొంది, అంటే తన రక్తాన్ని చిందించి, తన ప్రాణాన్ని అర్పించి నీకు, నాకు, మనందరికి కూడా పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి విడుదల దయచేశాడు, రక్షణ దయచేశాడు, నిత్య జీవాన్ని దయచేశాడు. అంత మాత్రమే కాదు, తండ్రితో మనలను ఐక్యపరిచాడు. అంటే తండ్రితో సంబంధాన్ని కలుగు చేశాడు. తండ్రికి దూరమైన మనలను, శాపగ్రస్తుల మనలను తన రక్తము ద్వారా ఆ శాపాన్ని పరిహరించి తండ్రితో మనలను ఐక్యపరిచాడు. అటువంటి గొప్ప కార్యాన్ని జరిగించినటువంటి యేసు ప్రభువును మనం నమ్మినట్లయితే, మనం విశ్వసించినట్లయితే, అంగీకరించినట్లయితే, ఆ ప్రభువును మన జీవితంలో చేర్చుకున్నట్లయితే మనము దీవించబడతాం, ఆస్వాదించబడతాం, వర్ధిల్లుతాం, నిత్య జీవాన్ని పొందుకుంటాం. అటువంటి ధన్యత, అటువంటి భాగ్యం ప్రభువు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. మీరే మీ పరిశుద్ధాత్మ ద్వారా మా కొరకు ప్రార్థన చేయండి. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు కార్చినటువంటి అమూల్యమైన రక్తధారంలో మా పాపములన్నింటినీ కడిగి పవిత్రపరచి మీ నిత్య జీవమునకును, మీ పరలోక రాజ్యమునకును నిత్యము మమ్మల్ని నడిపించుము తండ్రి. దేవాగత కాలమంతటిలో మమ్మలను సురక్షితంగా కాచి కాపాడి ఈ మట్ల అయా ఈరోజు మీ పాద సన్నిధిలో చేరి మీ పరిశుద్ధ నామమును ధ్యానించుకోవడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు మీరు ఇచ్చిన వాక్య సందేశమును బట్టి మీ స్తోత్రాలు. విన్న వాక్యము వ్యర్థము కాకుండా, నిష్ఫలము కాకుండా, నిష్ప్రయోజనం కాకుండా ఆ వాక్యమును మీరేమి పరిశుద్ధాత్మ ద్వారా మా హృదయములో నాటి నీరు కట్టి ఫలింపజేసి మీ వాక్య ప్రకారంగా జీవించినట్లు మీ కృప మా మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా చదువుకున్న బిడ్డలను దీవించండి, జయమును ప్రసాదించండి. నిరుద్యోగులను దీవించండి, జీవనోపాధిని దయచేయండి. గర్భిణీ స్త్రీలను దీవించండి, సులభమైన కాన్పును దయచేయండి. సంతానం లేని బిడ్డలను దీవించండి, సంతాన ప్రాప్తిని కలుగజేయండి. వ్యాధిగ్రస్తులను దీవించండి, సంపూర్ణ స్వస్థత దయచేయండి. వివాహ ప్రసిద్ధపడిన బిడ్డలను దీవించండి, వివాహ కార్యక్రమాలు జయప్రదంగా జరిగించండి. ఇంకా ఈ వాక్యం వింటున్న బిడ్డలు ఎవరెవరు ఎటువంటి కష్టాలలో, శ్రమలలో, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్నారు వారి సమస్యలు పరిష్కారం చేసి మీ శాంతి సమాధానమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి.
అల్పుడను అయోగ్యుడను కూడా మీ పరిశుద్ధాత్మత నింపి మీ సేవలో వాడుకోమని ప్రార్థిస్తున్నాను ఆయన. దీనికి సహాయం చేస్తున్న బిడ్డలను వారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను ఆయన. అయ్యా, ఈ వాక్యం ఎంతమంది బిడ్డలు వింటున్నారో వారందరూ కూడా రక్షణ పొందినట్లుగా మీ రక్షణ కార్యమును వారిలో జరిగించి మహిమ పొందమని, శానాలను కూడా దీవించమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మన దినాహారం నేడు మాకు దయచేయి. మళ్ళా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధంలో నీతో కాలుష్యము తప్పించము. రాజ్యమును, శక్తి, మహిమయు నిరంతరమును నీవేయనవి తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములు సదాకాలం మనందరికి తోడైనును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. ఒకవేళ మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నట్లయితే మా అడ్రస్కి కానీ నా టెలిఫోన్ నంబర్ కానీ ఫోన్ చేస్తే మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. మా అడ్రస్ టీవీలో ఉన్నది, నా సెల్ ఫోన్ నంబర్ కూడా టీవీలో ఉన్నది. మా అడ్రస్ క్రీస్తు దేవాలయం, కొరటిపాడు, లైబ్రరీ రోడ్డు, గుంటూరు 7. సెల్ ఫోన్ నంబర్ 9959500609. మీ అందరికీ వందనాలు. ప్రభు నిండారులుగా మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.